ఎప్పుడు కూడా మహాభారతంలో రెండు వస్తాయి మీకు, అస్త్రము శస్త్రము. అస్త్రము అనేటువంటిది మంత్ర ప్రయోగంతో చేసేది, శస్త్రము అనేటువంటిది మాన్యువల్గా చేసేది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి తేడా ఉంటుంది. ప్రతి దాన్ని సైంటిఫిక్ గా చూడండి. ఎలా టార్గెట్ చేయాలి శత్రువులను చూడండి. అందుకే టార్గెట్ గా కొట్టేది అస్త్రం, మాన్యువల్ గా కొట్టేది శస్త్రం. శస్త్రము అంటే చేతిలో కత్తి, దీనికి మాన్యువల్ బలం కావాలి, మానసిక బలం కావాలి. బాణం వేస్తే బ్రహ్మాస్త్రం, మంత్రశాస్త్రంతో వెళ్ళేవి అస్త్రములు, మానవ బలంతో వెళ్ళేవి శస్త్రములు. ఈ రెండింటి యందు నైపుణ్యం కలిగినటువంటి వాడు సాక్షాత్తు కృపాచార్యుడు.